దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాల అంశంలో సందిగ్ధతపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ పేపర్ లీకేజ్ అంశం అనేది ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. అయితే గుంటూరులో కూడా దీనికి సంబంధించి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం మాట్లాడదాం. ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు నిరసన? మే 3వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కూడా 22,70,000 మంది నీట్ పరీక్షల్లో పాల్గొని పరీక్షలు రాసినటువంటి పరిస్థితి. నిన్నటి రోజున ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఏదైతే 3వ తారీఖు జరిగినటువంటి నీట్ పరీక్షలను రద్దు చేస్తూ ఉన్నాం, మళ్ళీ తేదీని చెప్తామనేటటువంటి మాటను తెలియజేయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే నీట్ పరీక్షల్లో పాల్గొని రాసినటువంటి విద్యార్థులకు అందరికి కూడా మరలా నష్టపోయే విధంగా జరుగుతూ ఉంది. గతంలో చూస్తే 2024లో ఒకసారి ఈ విధంగానే నీట్ పరీక్ష పేపర్లు లీకేజ్ అయినటువంటి కారణం చూసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ రాష్ట్రంలోనే ఎగ్జామ్ని రీనీట్గా మళ్ళీ ప్రకటించడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ఓవరాల్ ఇండియా మొత్తంలో కూడా నీట్ పరీక్షలను రద్దు చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా భావిస్తూ ఉన్నాం మేము. అంటే ప్రధానంగా ఎందుకు అసలు ఈ నీట్ ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానిపైన ఏదో ఒక వివాదం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ నిర్వహించేటటువంటి విధానం కానీ, తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశాలు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతున్న దాంట్లో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా చూడదు? ఇది మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా అనేకమైనటువంటి సార్లు ఈ నీట్ పరీక్షా పేపర్ల మీద అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నీట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఏదైతే పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి శ్రద్ధ పరీక్షా పేపర్ల మీద లేనటువంటి అవగాహన కూడా పూర్తి స్థాయిలో కనపడతా ఉంది. పరీక్షా హాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారంటే ఎన్టీఏ వారు 9ంటికి పరీక్ష అయితే 9:05కి వారు పరీక్షా పేపర్ని విద్యార్థులకు ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 12ంటికి పరీక్ష పూర్తయ్యే సమయంలో 11:55కే పరీక్షా పేపర్లను వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే 10 నిమిషాలు పూర్తి స్థాయిలో కూడా 10 నిమిషాలు ఎన్టీఏ వాళ్ళు కావాలని విద్యార్థులను సమయాన్ని వృధా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ 10 నిమిషాల్లో ఒక 3 బిట్లో 5 బిట్లో రాసేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ సమయాన్ని కూడా వృధాగా లాక్కుంటున్నటువంటి పరిస్థితులు. అనేకమైనటువంటి విద్యా సంస్థలు కూడా మెయిల్ రూపంలో ఎన్టీఏ వాళ్ళకి ఈ విధంగా విద్యార్థులు 10 నిమిషాలు టైము మీరు వృధాగా తీసుకుంటా ఉన్నారు, అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అనేకమైనటువంటి సార్లు మెయిల్ రూపంలో వాళ్ళకి పంపించినప్పుడు కూడా ఎన్టీఏ సంస్థ ఇప్పుడు వరకు ఒక రిప్లై కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. సరే, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు మరి అన్ని లక్షల మంది విద్యార్థులు ఈ భారతదేశంలో పరీక్షలు రాస్తూ ఉంటే ఒక ప్రశ్న పేపరు పరీక్షలు అవ్వక ముందే బయటికి వచ్చి ఆ పరీక్ష పేపర్లు 30,000 నుంచి 40 లక్షల రూపాయల వరకు కూడా అమ్మేటటువంటి ధర కనపడతా ఉంటే ఇది పూర్తి స్థాయిలో ఎన్టీఏ సంస్థ సంబంధించినటువంటి అధికారుల చేయి ఉందా అనేటటువంటి ఆలోచన కూడా మాకు వస్తూ ఉంది. ఇది ప్రధానంగా అసలు ఎన్ఎస్యూ ఏం డిమాండ్ చేస్తుంది? ఫ్రీగా ఎగ్జామ్ జరగాలంటున్నారా, లేకపోతే ప్రాపర్ వేలో జరిగిన దాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఏంటి అసలు ఈ లీకేజ్ అంశంలో ఎవరున్నారనుకోవచ్చు? మా డిమాండ్ ఒకటే, గతంలో అయినా ఇప్పుడైనా నీట్ అనేటటువంటి వ్యవస్థను మీరు తీసుకొని వచ్చి రాష్ట్రాలకు అప్పచెప్పండి. ఇప్పుడు ఇంటర్ బోర్డు ఉంది, డిగ్రీ ఉన్నాయి, ఇటువంటి అనేకమైనటువంటి పరీక్షలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి కట్టుదిట్టంగా. మరి ఎందుకు మీరు నీట్ పరీక్షలలోనే కేంద్రంలో ఉంచుకొని ఈ విధంగా పరీక్షా పేపర్లు లీకేజ్ అయ్యి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీద పడి వాళ్ళు ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ను కూడా వాళ్ళని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతా ఉండిద్దంటే విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి రేపటి రోజు వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానాలు కూడా కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు నిన్నటి నుంచి తల్లిదండ్రులు ఒకటే ఫోన్లు, మా బిడ్డలు నీట్ పరీక్షలు రాశారు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు
మేము బాగా రాసాం, మేము బాగా ప్రిపేర్ అయ్యాం అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. రేపు మళ్ళీ వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో మళ్ళీ రీనీట్ డేట్ని అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో మొన్న రాసింది ఒకటైతే మళ్ళీ రేపు వచ్చే పేపర్ ఇంకా టఫ్ అయ్యి ఆ విద్యార్థులు అనేకమైనటువంటి మానసిక ఒత్తిడిలో గురయ్యి రేపు రాసేటటువంటి ప్రక్రియ సరైన రీతిలో లేకపోతే ఫెయిల్ అయితే దానికి కారణం ఎవరు? విద్యార్థులు ఏదైనా చేసుకోరాంది చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు? ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరీక్షలను నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఏ విధంగా అయితే మీరు భద్రతతో నిర్వహిస్తూ ఉన్నారో ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రత లేకుండా ఇంత నిర్లక్ష్యంగా దేశవ్యాప్తంగా రాసేటటువంటి పరీక్షా పేపర్లే ఈ విధంగా లీకేజ్ అయితే ఇంకా మీరు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు మీరు ఏ విధంగా అండగా ఉంటారు? విద్యార్థులకు ఏ విధంగా అండగా ఉంటారు? యువతకు ఏ విధంగా అండగా ఉంటారు? మీరు సమాధానం చెప్పాలి. ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరేదో సైలెంట్గా మౌనంగా ఉండడం కాదు, మీరు బయటకు వచ్చి అనేకమైనటువంటి సభల్లో ప్రజలకు, యువతకు, విద్యార్థులకు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడండి బయటకు వచ్చి. ఏమవుతా ఉన్నారు ఇప్పుడు? మీరు మౌనం ఎందుకు వహిస్తూ ఉన్నారు? విద్యాశాఖ మంత్రి మీడియా వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి ఆఫీస్కి వెళ్ళి ఏం సార్ ఈ విధంగా జరిగింది, మీరు దీని మీద మాట్లాడండి అంటే పారిపోతాడు విద్యాశాఖ మంత్రి. ఎందుకు అంత విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఇటువంటి విద్యాశాఖ మంత్రులలా పెట్టేది? ఇప్పుడు విద్యార్థులు ఈ విధంగా నష్టపోయి ఆందోళనలో బాధలో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి కనీసం ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఎవరు మీడియా సమావేశం పెట్టారు ఒకసారి చూపించండి. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అయ్యో మళ్ళీ నీట్ పరీక్షలు వస్తూ ఉన్నాయి, విద్యార్థులకు ఏమైద్దో ఏంటో అనేటటువంటిది. ఇది ఒకసారి జరిగింది కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 89 సార్లు నీట్ పరీక్షా పేపర్లు లీకేజ్ అయినటువంటి పరిస్థితి. ఎన్టీఏ వాళ్ళు దీన్ని తిరిగి 48 సార్లు రీనీట్ ఎగ్జామ్స్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం కాదా? దేశ ప్రజలు, విద్యార్థులు, యువత చూడట్లేదా? ఎందుకు ఈ విధంగా బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్న నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి? మొన్నటిదాకా రాజస్థాన్లో బీజేపీ రాకముందు రాజస్థాన్లో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. 5 సంవత్సరాలు కూడా అశోక్ గెహ్లోట్ గారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తప్పు జరగలేదే. నీట్ పరీక్షా పేపర్లో ఎక్కడ కూడా ఆవేదన పడలేదే విద్యార్థులు. నీట్ కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాను నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకునేటటువంటి పరిస్థితి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో. ఎప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదే. బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది. ఇది రాజస్థాన్లోనే కాదు, గుజరాత్లో జరిగింది, బీహార్లో జరిగింది, రాజస్థాన్లో జరుగుతూ ఉంది. ఈ విధంగా విద్యార్థులు నష్టపోతూ ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతూ ఉంటే ఎవరు దీనికి బాధ్యతలు? దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు దీనికి బాధ్యత వహించాలి. పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు నుంచి దర్యాప్తు జరిగించాలి. పూర్తిగా విద్యార్థులకు రేపటి రోజు ఏమైనా జరిగితే నీట్ పరీక్షల వల్ల పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలి, దీనికి బాధ్యత వహించాలి అనేటటువంటి విధానం పైన ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా కూడా నీట్ ఎగ్జామ్ నిర్వహించేటటువంటి అంశంలో కంపల్సరిగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ లీకేజ్ అంశాలు కానీ ఈ నీటు ప్రాపర్ వేలో లేదు. కాబట్టి కంపల్సరిగా దీనిపైన మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కంపల్సరిగా ఉన్నాయనే విధంగా కూడా ఎన్ఎస్యు నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.